యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సో సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. సో నేను ఈ సమయంలో తెలియచేసేది ఏంటంటే, మీడియా ఛానల్ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, TV9, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, 99 టీవీ, V6 ఛానలు, HMT టీవీ, 10 టీవీ, మీ అందరికీ నా మనవి ఏంటంటే, నేను కొంతమంది పేర్లు చెబుతున్నాను. వారు చనిపోయిన వారిని లేపారట, కుష్టు వ్యాధులను స్వస్థపరిచారట, కుంటివారు నడిచారట, మూగివారు మాట్లాడారట. దయచేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కరోనా రోగమును స్వస్థపరచమని అడగండి. ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు ఒక కుళాయి దగ్గర కోతి నీళ్లు తాగితే ఆ కోతి కుళాయి దగ్గర నీళ్లు తాగింది 100 సార్లు చూపిస్తారు బ్రేకింగ్ న్యూస్లో. ఒక చిన్న పావురం వచ్చి కుళాయి దగ్గర నీళ్లు తాగితే ఆ నీళ్లు తాగింది చూపిస్తారండి. మళ్ళీ ఈ స్వస్థత పేరు మీద ప్రజలను మోసం చేసేటువంటి వీరి దగ్గరికి వెళ్ళి, కరోనా వచ్చింది కదా ఇప్పుడు నయం చేయమని మీరు ఎందుకు వెళ్ళలేరు? సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ TV9 వాళ్ళు, సాక్షి, ఈనాడు వాళ్ళు మళ్ళీ ఈ స్వస్థత పేరు మీద కొన్ని లక్షల మందిని మోసం చేస్తుంటే మీరు మౌనంగా ఉన్నారు. చనిపోయిన వారిని లేపుతామంటున్నటువంటి ప్రవీణ్ కుమారు, శ్యామ్ కిషోరు, అనిల్ కుమారు, సతీష్ కుమారు, స్టీఫెన్ పాలు, PI పాల్ దినకరను, థామస్సు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు ఈ సమయంలో కరోనా వైరస్ను స్వస్థపరచండి అని మీరు ఈ దొంగలను పబ్లిక్ పట్టిస్తే మీరు కొన్ని లక్షల మందికి లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళై ఉంటారు. కొన్ని లక్షల మంది జీవితాలను మోసపోయినటువంటి వారిని బాగు చేసేవారై ఉంటారు. దయచేసి ఈ మీడియా ఛానల్కి నేను చెప్పేది ఏంటంటే, టచ్ అంటే పడిపోతారు. సో మా బాబాలు కొంతమంది టచ్ అంటే పడిపోతారు. మళ్ళీ మీ మీడియా వాళ్ళు, TV9 వాళ్ళు, సాక్షి వాళ్ళు, ABN, ఈనాడు వాళ్ళు మీరు వెళితే మిమ్మల్ని కూడా టచ్ అంటే పడిపోవాలి. సో మీరు దయచేసి నా మనవి విని మీరు ప్రజలకు న్యాయం చేయటానికి, కొన్ని లక్షల మంది ప్రజలు మోసపోతున్నారు స్వస్థత అనేటువంటి పేరు మీద. వీళ్ళు నూనె డబ్బాను 10 రూపాయల నూనె డబ్బాను 100 రూపాయలు అమ్ముతున్నారు. మీరు హెరిటేజ్ మార్కెట్లో కానీ, రత్నదీప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, గన్శ్యామ్లో కానీ 10 రూపాయల డబ్బాను 20 రూపాయలు అమ్మితే వెంటనే మీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి 100 సార్లు చూపిస్తారు. మరి ఈ బాబాలు 10 రూపాయల డబ్బాను 100 రూపాయలు అమ్ముతున్నారు. 20 రూపాయల ఆపిల్ ఫ్రూట్స్ను శ్యామ్ కిషోరు అది తింటే 500 అమ్ముతున్నాడు. 10 రూపాయల నూనె డబ్బాను 1000 రూపాయలని అభిషేకం అని అమ్ముతున్నాడు. వీళ్ళు టచ్ అని పడగొడుతున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వారు లేచారంట. మళ్ళీ వీరిని ఎందుకు మీ మీడియా ఛానల్లో చూపించట్లేదో మీరు గమనించి ప్రజలకు న్యాయం చేయాలి. మరి మోసపోయేటువంటి కొన్ని లక్షల మందికి మీరు న్యాయం చేసిన వాళ్ళైతారు. వారి మోసాన్ని మీరు బయటగిన ప్రజలకు తెలియచేసినట్లయితే కొన్ని వేల మందికి మీరు మంచి లైఫ్ ఇచ్చినటువంటి వారై ఉంటారు. దయచేసి నేను మీడియా ఛానల్లో TV9 వాళ్ళకి, సాక్షి వాళ్ళకి, ఈనాడు మీరు నిజంగా మీకంటూ మోరల్ వాల్యూస్ ఉండి, మీకంటూ నిజాయితీ ఉండి, మీ మీడియా ఛానల్లో ఏమాత్రం మీకు సత్యము ఉంటే, మీకు ఆత్మగౌరవము, మనస్సాక్షి, వివేకము లేకుంటే మానవ సమాజం మీద మీకు గౌరవము, అభిమానం అనేది ఉంటే ఈ దొంగలను మీ మీడియా ఛానల్లో ఒక్కనైనా పిలవండి. కరోనా వైరస్ స్వస్థపరచడానికి ఒక్కళ్ళు కూడా రారు. దయచేసి ఈ దొంగలందరినీ మీరు బయట పెట్టాలని, ఈ దొంగల దగ్గర స్వస్థత వరము లేదని, ఈ దొంగలు స్వస్థత వరముతోటి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కనుక దయచేసి TV5 మూర్తి గారికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు అప్పుడప్పుడు తీసుకొచ్చి లైవ్లో అందరినీ కూర్చోబెడతారు. మళ్ళీ ఈ పాస్టర్లను మీరు పిలవండి, లైవ్కి పిలవండి. కరోనా వ్యాధి ఎవరినైనా స్వస్థపరుస్తారేమో. దయచేసి మీరు ప్రజలకు మేలు చేయాలని, మరి ఈ దొంగ బాబాలు
స్వస్థత వరాలు లేవని, వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి వీళ్ళందరినీ ఇదే సమయంలో ఈ కరోనా వ్యాధితోటి ఈ దొంగలందరినీ బయటపెట్టాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. ఆమెన్.